హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇటీవల కాలంలో దుమారం రేపుతున్నటువంటి ఒక న్యూస్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణ ప్రొఫెసర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు అతనిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం, అమిత్ షాని కలవడం, జగన్ని త్వరగా జైల్లో పెట్టించండి, జగన్ గారిని బయటికి రానియకుండా చేయండి, అతన్ని కేసులు తిరగదోడి అతన్ని జైల్లో పెట్టాల్సిందిగా మాట్లాడి అమిత్ షాతో చర్చించినట్లుగా మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. దీనిపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు, అరే ఇన్ని సంవత్సరాలు నేను ఎవరు ఏమన్నా కానీ నేను ఓపికతో పట్టాను, ఓపిక చేశాను, ఇక్క నుంచి ఎవరిని ఉపేక్షించేది లేదు, నాపై దుర్భాషలాడినా నా గురించి చెడుగా ప్రచారం చేసినా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని చెప్పేసి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏంటంటే నేను అమిత్ షా గారితో ఇలాంటి చిల్లర విషయాలు చెప్తానా, జగన్ గారిని అరెస్ట్ చేయడం వల్ల నాకు వచ్చేటటువంటి లాభం ఏంటి, అతన్ని జైల్లో పెట్టించడం వల్ల నాకు కలిగేటటువంటి లబ్ధి ఏమిటి, ఇలాంటి విషయాలు తప్ప మరి రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, దేశం అభివృద్ధి కావచ్చు, సనాతన ధర్మం కావచ్చు, న్యాయం ధర్మం వీటి గురించే నేను చర్చిస్తాను తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు నేను చేసే వ్యక్తిని కాదు అని చెప్పేసి తీవ్రంగా మరి ఆ యొక్క ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటల్ని తిప్పికొట్టడం జరిగింది. అంతేకాదు, ఖబర్దార్, ఇన్ని సంవత్సరాలు నేను ఓపిక పట్టాను, విశ్లేషకులు అనేటటువంటి వాళ్ళు న్యాయాన్ని, అన్యాయాన్ని, ధర్మాన్ని, అధర్మాన్ని తెలుసుకొని మాట్లాడాలి. నేను అమిత్ షాతో మాట్లాడినటువంటి విషయాలు మీరు బాత్రూంలో కూర్చొని విన్నారా, ఎలా విన్నారు, ఎలా చెప్తారు మీరు అని చెప్పేసి మరి తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలకు లోనవడం జరిగిందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఆంధ్ర పోలీసులు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి ఆంధ్ర నుంచి పోలీసులు రావడం జరిగింది. దీనిపై తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కొంతమంది, అంటే వీళ్ళ ఒక సంఘంగా ఏర్పడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇంకా తెలంగాణ వాదులపై, తెలంగాణ ఉద్యమకారులపై ఆంధ్ర పెత్తనాలు ఎన్ని సంవత్సరాలు కొనసాగిస్తారు, ప్రత్యేక రాష్ట్రమైనా కానీ మీ యొక్క కక్ష సాధింపులు కానీ, మీ యొక్క చులకనగా మమ్మల్ని చూడటం కానీ, ఈ విధానాలు మానుకోకపోతే ఖబర్దార్ మీ అంతు చూస్తామని చెప్పేసి చాలామంది హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్లెక్సీని చెప్పులతో కూడా కొట్టడం జరిగింది. అంటే ఒక విషయం ఎప్పుడైనా సరే, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు కనుక తప్పుగా ఉండి అబద్ధమై ఉంటే తీవ్రమైనటువంటి విధానాలతో ఖండించవచ్చు. మీరు మాట్లాడింది అబద్ధం, ఇది న్యాయం కాదు, ఇది నిజం కాదు అని చెప్పేసి తీవ్రమైనటువంటి హెచ్చరికలతో విమర్శించవచ్చు, దాడికి ప్రతిదాడి చేయొచ్చు, ఆ విషయాన్ని ఖండించవచ్చు. ఇంతవరకు ఓకే. ఇక్కడ ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారండి? ఇప్పుడు హైదరాబాద్లోని ఒక ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేసుని ఆ పరిధిలో వాళ్ళే డీల్ చేస్తారు. ఇది మా పరిధిలో కాదని కొందరు పోలీసులు వాళ్ళే అంటూ ఉంటారు. అలాంటిది మరి ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం సమంజసం కాదని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కూడా లోనైనారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీని చెప్పులతో కొట్టడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదండి, అది సమంజసం కూడా కాదు. ఎందుకంటే ఇరు వర్గాలు మాట్లాడుకోవటం, దుష్ప్రచారాలు చేసుకోవటం, దుందుడుతనంతో తిట్టుకోవటం, దుర్భాషలాడుకోవటం మంచి రాజకీయానికి నాంది కాదు. పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ పోయి చెప్పినటువంటి విషయాలు నిజమా కాదా అనేది పూర్తిగా తెలుసుకొని విశ్లేషణ చేయాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే మంచి విశ్లేషకులు, మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, మంచి స్పోక్స్ పర్సన్, మంచి స్పీకర్. ఇందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. పూర్తిగా ప్రతి విషయాన్ని తెలుసుకుంటేనే మాట్లాడతారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో నిజమా కాదని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మరి జన సైనికుల్లో కొంతమంది ఈ యొక్క విషయాన్ని ఎక్కువ చేసి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడవచ్చు, తప్పులేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు చెప్పింది తప్పే, నిజం కాదు, అబద్ధాలు చెప్పకండి, మీ ఏజ్లో పెద్ద, మీ వ్యక్తిత్వంలో మీరు పెద్దవాళ్ళు, మీ ప్రొఫెషన్ కూడా చాలా మంచిది,
ప్రతి విషయంలో నేను గౌరవిస్తాను, కానీ మీరు మాట్లాడేది తప్పు అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరించవచ్చు, తీవ్రంగా ప్రతి విమర్శ చేయొచ్చు. అంతేకాని మరి ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అని చెప్పుకునేవాళ్ళు కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కాదండి. కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని అబాస్పాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజున అతను డిప్యూటీ సీఎం అండి, నాటి జోకు. అతని యొక్క ఫ్లెక్సీని చెప్పులతో కొట్టడం అనేది చాలా బాధాకరమే. ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకోవాలి, ఆ విషయాన్ని తేల్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘం కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మంచి మేధావులు ఉన్నారు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి ప్రాంతాలుగా విడిపోయాం, కానీ ఇక్కడ ఒకరి యొక్క మనోభావాలను ఒకరు గౌరవించుకునేటట్లు ఉండాలి తప్ప మరి విమర్శ కావచ్చు, ప్రతి విమర్శ కావచ్చు, మరి మంచిగా సభ్యత కలిగినటువంటి మాటలు మాట్లాడుకునేటట్లే ఉండాలి. కానీ ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు కావచ్చు, మరి తర్వాత దూషణ కావచ్చు, భాషణ మనం మాట్లాడేటువంటి భాషణ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, వినేవాళ్ళకి ఇనసొంపుగా ఉండాలి. అంతేగాని నీతి మాలినటువంటి నికృష్టమైనటువంటి మాటలు ఇరు వర్గాలు ఎవరూ మాట్లాడుకోకుండా మంచిగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక గొప్ప హిస్టరీ కలిగినటువంటి రాష్ట్రం అండి. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అదేవిధంగా హిస్టరీ కలిగినటువంటి రాష్ట్రమే. ఒకప్పుడు ఉమ్మడిగానే ఉన్నాము, అభివృద్ధి పదంలో మరి అన్నదమ్ముల లెక్క విడిపోయాము. ఇటువంటి మనస్పర్ధలు లేకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.